ధ్యానం చేయండి అన్నం తినడు పొద్దున్న సాయంత్రం. అది పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. ఎన్నెన్నో వండుకోండిలే, బాధలు నువ్వు వండుకొని ఏదో ఏమన్నా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి, ఆ టైం టు టైము ఆ ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాము, అన్నీ ఫ్రీగా ఉంటే కొంచెం ధ్యానం చేస్తాం, లేదంటే ఇంకా అప్పుడు క్లోజ్ వదిలేస్తాం. వదిలేస్తే మెచ్చింది నీకు గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ నువ్వు అది రీఫిల్ కాదు, చైన్ లింక్ ఇట్లా ఉంటుంది ఎప్పుడు. కానీ ఒక చైన్ ఊడిపోతే ఏమవుతుంది, ఇదే అదే అయిపోతుంది. అట్లా కానికూడదు. 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ కూర్చొని పొద్దున్న సాయంత్రం ధ్యానం. అర్థమైనా? అదే నువ్వు ఏమైతే ఇహంలో కానీ అక్కడ పరంలో కానీ రెండిట్లో కూడా నువ్వు ఏమైతే ఉన్నాయో అవన్నీ అదే పర్ఫెక్షన్ చేస్తుంది. నువ్వు ధ్యానంలో పర్ఫెక్షన్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు చదివే దాంట్లోనే పర్ఫెక్షన్ ఉండాలి. కానీ చదువు ఒకటి ఇచ్చిపెట్టేసి ఎగ్జామ్ గురించి ఆలోచన చేసి అది వస్తుందా ఇది వస్తుందా, ఇదంతా ఏం చదివేది, ఇంత మాటలు చదివేద్దాం, మధ్య వచ్చేస్తుందిలే, ఏదో 100 మంది 100 మాటలు చెప్తా ఉంటారు సోషల్ మీడియాలో, కథలో స్టోరీలు అంతా ఎగ్జామ్ గురించి అట్లా ఇట్లా అని. వాటికి అంతటికీ తల తీసుకోకూడదు. నువ్వు పర్ఫెక్షన్గా నువ్వు ఈ బుక్లో ఉండే జ్ఞానం నీ తలకాయలో ఉంటే వాటి ఏమన్నా ఇచ్చిపడిలే, నీకు దాంట్లో పనిలే. అది మనం ఏమిచ్చి దాంట్లో నువ్వు నీ నాలెడ్జ్ దాంట్లో పెట్టేసి వచ్చేది రాంది అది దానికంతా నీకు పనిలే. అది నీ విషయం కాదు, అది కాలం నిర్ణయిస్తుంది. నువ్వు ఎంత పర్ఫెక్షన్ ఉంటావో అది అంత పర్ఫెక్షన్గా అది ఉంటుంది. దాన్ని మనం తీసుకోకూడదు. మన డ్యూటీ మనం దావా ట్రాక్ కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్షన్ ట్రాక్లో పోవాలి. ఆ ట్రాక్ కూడా నమ్మకం పెట్టుకొని పోవాలా. అయినా నీ మీద నీకు నమ్మకం ఉండాలా. దీనిపై ఇది చేస్తే నాకు ఇది అవుతుంది, నేను ఈ గోల్ రీచ్ అవుతాను అనే నమ్మకం పూర్తిగా నీ లోపల ఉండాలా. ఎప్పుడు ఆ నమ్మకం నీకు వస్తుందో నీకు ఇంకా కొంచెంసేపు చదువుతాము, ఇంకొంచెంసేపు ధ్యానం చేద్దాము అని నీకు ఇంకా ఆశ పుడుతుంది. నువ్వు ఇష్టపడాలా. ఎవరు కోరిక చేయకూడదు. వాళ్ళు ఏమనుకుంటారని వీళ్ళు చేసేది, వీళ్ళు ఏమనుకుంటారు చేసేది, లేదంటే నాకేదో రాని చేసేది, లేదంటే అన్నీ బాగుంటాయి ఇచ్చిపెట్టేసి టీవీ ముందర కూర్చునేసేది, ఇవన్నీ చేయరాదు. నువ్వెన్నైనా చేసుకో, నీ రూట్ మాత్రము పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎవరు ఇవన్నీ అన్నింటినీ సరి చేస్తారు, ఎవరి వల్ల ఎవరు లీడరు. ఇప్పుడు నీవు ఎన్నో ఉంటాయి, సమస్యలు ఉంటాయి, లేదా ఏదైతే కమిట్మెంట్లు ఉంటాయి, వీటన్నిటిని ఎవరు చేస్తారు, ఎవరికి ఉంది ఆ శక్తి? గురువు. అర్థమవుతుందా? గురువు అంటే ఎవరు? ఈయన ఆడుతా ఉన్నాడు శ్వాస నీ పైన నిమిషానికి 15 సార్లు వస్తాడు పోతున్నాడు. వాడు ఎక్కడంగా పుట్టినాడు? దైవం నాకనే పుట్టినాడు. దానికి మూల స్టాండ్ ఎవరు? దైవం. ఆ దైవకణం నీ లోపల ఉంటేనే వీడే ఆడుతున్నాడు, ఇందుకు పైకి వస్తున్నాడు పోతున్నాడు. వాడు లేదంటే వీళ్ళు లేడు. వీడిని పట్టుకుంటే అప్పుడు ఎవరిని పట్టుకుంటాయి నువ్వు? దైవాన్ని పట్టుకుంటే అప్పుడు దైవాన్ని ఆశీర్వాదం నీకు దొరికిపోతుంది. కరెక్టా? వీడిని పర్ఫెక్షన్గా మనం ధ్యానం చేసుకుని మన పైన విశ్వాసం పెట్టుకొని నువ్వు పోతే నీకేం కావాలో అవన్నీ ఫ్రీగా అవుతాయి. ఇంకోటి ఏమంటే నీ జీవిత గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కూడా నువ్వు రీచ్ అయ్యేకి అవకాశం ఉంటుంది. 2 విధాలా నువ్వు సరిపోతావు. ఈ పక్క ఇహంలోనా అన్నీ సరిపోతాయి, ఇట్లా నువ్వే మార్గంలో గురుమార్గంలో పరమపదవికి ఆ దానికే సరిపోతావు. 2 సరిపోతావు. అర్థమవుతుందా? కాలావకాశాన్ని బట్టి మనం పోకూడదు. కాలం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, అంతా నీకు బండిలే. పొద్దు దాన్ని బట్టి పుడుతూ ఉంటుంది, గుంపుపోతుంది, ఒకరోజు గడిచిపోతూనే ఉంటుంది. దాన్ని బట్టి సమయం చూసి బట్టి పోకూడదు. నీ పని నువ్వు డైలీ పర్ఫెక్షన్గా చేయాల. ఎంత పర్ఫెక్షన్గా నువ్వు ఆ సాధన ధ్యానము చేసుకొని నీ ఆశయాలు ఏమున్నాయో అవన్నీ నెరవేరుతాయనే నమ్మకం నువ్వు పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ బాడీలో సేవ్ కావాలి. అది ఈ బాడీలో ఎంత సేవ్ అయితే ఆ కార్యక్రమాలన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఈ బాడీలో ఆ సేవలు కాలేదనుకో, ఇక్కడ ఈ తలకాయలు అది లేదనుకో, అది కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఉంటేనే అది అవుతుంది. ఎందుకంటే వీటికే ఆ శక్తి ఉంది, ఏమైనా అట్రాక్ట్ చేసే శక్తి. నీ బాడీలో ఉన్నటువంటి ఆ దైవకణానికే ఆ శక్తి ఉంది, ఇంకెవ్వరికి లేదు జగత్లో. దానికి తాను చెప్పే దేవుడు తనలో తండ్రిగా ఉండగా తెలియదు ఈ మానవ పశువులకు. దేవుడు తనలో తండ్రిగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? నేను దేవుడు కాదు, ఇంకేడో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నాకు ముక్తే నాకేమో వస్తుంది అని భ్రమ పెట్టుకోబోతాడు. అర్థమైనా? ఆ దేవుడిని తయారు చేసినోడే నువ్వు. అర్థమైందా? ఆ దేవుడు నీ లోపల ఉండబట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వింటాడావు, నువ్వు ఏం కావాలో అన్నీ ఆలోచన చేస్తాడావు, ఏం కావాలో పనులు చేసుకుంటున్నావు. వీటన్నిటికీ ఆధారం ఎవరు? ఈ బాడీకి దైవకణం.
ఆ దైవగణమే ఈ శ్వాస రూపంలో వస్తూ ఉంది, పోతా ఉంది, వస్తూ ఉంది, పోతా ఉంది. ఆ శ్వాస స్థితిలో నువ్వేమన్నా కూర్చొని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ సో నీట్గా ధ్యానం చేసుకుని సత్యమైతే నువ్వు ఏమేమి అనుకుంటావో అవన్నీ కూడా అది ఆ దైవకణమే నీ దగ్గర తీసుకొస్తుంది. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అర్థమైనా? ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కావాలంటే ఏం చేయాల, నువ్వు దాన్ని సేవ్ చేయాలి. ఇక్కడ నీ లోపల ఆ కాన్ఫిడెంట్ ఉండాల, ఆ నమ్మకం అనేది ఉండాలి నీకు దానిపైన. ఏదన్నా ఉన్నిలే ఆ నమ్మకం అని పెట్టుకొని నువ్వు చేసుకుంటే ఇక్కడ అది సేవ్ అయిందనుకో, అది ఆటోమేటిక్గా అది అట్రాక్ట్, దాన్ని లాగే వరకు వదలదు. దాని పనే అంటే ఇప్పుడు యద్భావం తద్భవతే, నీ భావం ఎట్లుంటుందో అట్లా. ఇప్పుడు సారా తాగేవానికి సారాయం కంటేనే ప్రీతి, కరెక్టా? ఇప్పుడు సారాయం విసిపెట్టి ఎక్కడ జ్యూస్ తాగడం, కాఫీ తాగడం మనకి ఇష్టం ఉండదు. సాయంత్రం పొద్దుకుంటుంటే సారాయం యామూల్లో ఉంది, అడిగి ఒక ప్యాకెట్ పోసుకుంటే వానికి ఆనందం, హ్యాపీ. ఎందుకు? మన బాడీలో అది సేవ్ ఉంది, మనకి అదంటే ఇష్టం, ప్రీతి, ప్రేమ ముందుంటే మన ఇష్టం అది. అట్లనే మనకేది ఉండాలా? ధ్యానం. సాయంత్రం అయితే ధ్యానం ఎంతసేపు లేదు, ఎంతసేపు కూర్చున్నాం, ఆ ధ్యానం పైన ప్రీతి మనకు ఉండాలి. అర్థమవుతుందా? దాని మీద ఎప్పుడైతే నువ్వు ప్రీతి చేస్తావో, దాని మీద ఎప్పుడు ఇష్టపడి చేస్తావో, టోటల్ నీ నెట్వర్క్ అంతా అది చూసుకుంటుంది. గుర్తుపెట్టుకో, అర్ధగంట ధ్యానం చేస్తే నువ్వు ఎంతైతే కొన్ని సంవత్సరాలు కష్టపడి అది చేయాలా ఇది చేయాలని ఏమిటి పాటలాడతావో అంత అదే ఆటోమేటిక్ చేసేస్తుంది. చూడండి, అంత ఈజీగా చేసేస్తుంది. ఎందుకంటే ప్రాపర్ వేలు పోతున్నావు కాబట్టి నువ్వు ప్రాపర్ వే ఇచ్చిపెట్టి నువ్వు దావ తెలియకుండా ఎట్లా ఏడుపడి ఆడబడి చుట్టుకోపోవాలా. నువ్వు పోతావో లేదో మధ్యలోనే అవుట్ అయిపోతావో తెలీదు, నువ్వు గురి ముట్టాలో తెలియదు. ఎందుకంటే నువ్వు దావ తప్పినావా. దావ కరెక్ట్గా పోయినావంటే 100% నువ్వు ఏమి కావాలో సాధించుకుంటావు. అర్థమవుతుందా? ఇంకోటి ఏమంటే మనం మామూలుగా కూడా ఈ నెగిటివ్ జాస్తి పుట్టిన బుద్ధి మాట్లాడి అలవాటు మనకి. వాటిని ఏం చేస్తామంటే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. అవేమవుతాయి, నీ లోపల సేవ్ అవుతూ ఉంటాయి. ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి మన లోపల. ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఈ ఇంద్రియాల నుంచి అన్నీ మాట్లాడేది, ఆలోచన చేసేది అంతా చేస్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, లోపల ఉండేవాడు అన్నింటినీ వాడు రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వేమిందని చెప్పు, మంచి చెప్పినా రాసుకుంటాడు, చెడు చెప్పినా రాసుకుంటాడు, నువ్వు నెగిటివ్ మాట్లాడినా రాసుకుంటాడు, పాజిటివ్ మాట్లాడినా రాసుకుంటాడు. వాటన్నిటిని వాడు పాలన చేస్తూ ఉంటాడు. నువ్వు నెగిటివ్గా రాని కంటే పాజిటివ్గానే థింక్ చేసుకుని నువ్వు కానీ పోతే అదే జరుగుతూ ఉంటుంది. దాన్ని పట్ట వర్క్ ఆటోమేటిక్గా అయిపోతాం. అర్థమైనా? వాటిని మనం అవాయిడ్ చేయాల. ఇప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ధ్యానం చేసే వ్యక్తి నెగిటివ్ మాట్లాడకూడదు. ఎందుకంటే ధ్యానం చేయని వ్యక్తి మాట్లాడినా కానీ వానికి 90% జరగదు. అదే ధ్యానం చేసే వ్యక్తి నెగిటివ్ మాట్లాడితే 90% జరుగుతుంది. చూడండి, ఎందుకంటే వాడి లోపల ఉండేటువంటి ఆ బలము, గురుబలం, దైవ బలం ఉంటుంది. ధ్యానం చేస్తాడు కదా, బలం ఎక్కువ, అది స్పీడ్గా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ధ్యానం చేయని మనిషి అయితే వాడి లోపల అంత ఎనర్జీ ఉండదు. ఆ ఎనర్జీ ఏం లేదు, వాటి నెగిటివ్ మాట్లాడితే కానీ అది జరగదు. చూస్తా, అందుకే ధ్యానం చేసిన వాళ్ళు వాక్ శుద్ధి కావాలంటారు. వాళ్ళు ఎంత వాక్ శుద్ధి పెట్టుకుంటే వాళ్ళకి అంత మంచిది. వాక్ శుద్ధి అనేది లేకపోతే ఏమైపోతుంది, వాటన్నిటిని తెచ్చి నెత్తినేసుకొని సమస్యలు తెచ్చుకొని తలకాయ అయిపోతుంది. లాస్ట్ ధ్యానం కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఎంతోమందికి బ్రహ్మవిద్య చెప్పిన, కొన్ని వేల మందికి చెప్పిన, అప్పుడు ఎంత వేల మంది లేరు, 10 మందిలో ఉన్నారు. ఇప్పుడు కారణం ఏమంటే వాళ్ళు నేను చెప్పింది వేరే, వాళ్ళు చేసేది. నేను హెచ్చరిస్తానంటాను ప్రతిసారి, నెగిటివ్ మాట్లాడద్దండి, నెగిటివ్ ఆలోచన చేయొద్దు కట్టండి. ధ్యానం చేసే వాళ్ళు పర్ఫెక్షన్ ఉండదు, వాళ్ళు సెట్ చేస్తుంది, అది డిస్టైల్ చేస్తుంది. ఆ ఒక ప్రాపర్ వే మాత్రము మనం సెట్ చేసుకోవాలా. గుర్తుపెట్టుకుంది, నోరు వచ్చేస్తుంది, అది కోపం వస్తుంది, మాటలు ఎట్లా వస్తాయి, సందర్భాన్ని బట్టి ఏదో వచ్చేస్తాయి. ఆడు కూడా మనకు పేషెన్స్ అవి కూడా మనకు పేషెన్స్ కోల్పోకుండా మనము ముందుకు పోతే మనకు మంచి మార్గం ఇది. దీనికన్నా మంచి మార్గం ఈ జగత్లో ఎవరు లేదు, దొరకలా. ఇప్పుడు కైవారం తాత అట్లా కూడా ఈ మార్గం నడిచినాడు, వేరు బ్రహ్మంగా అట్లా వాళ్ళు నడిచినారు, వేమన్న అట్లా వాళ్ళు నడిచినారు, లక్షల కోట్ల మంది ఈ మార్గం నడిచినారు. దీనికన్నా శ్రేష్టమైన మార్గం ఇంకోటి లేదు. ఎందుకంటే కోరిన వరం ఇచ్చు, నువ్వు ఏం కోరుకుంటావో అన్ని ఇచ్చేటువంటి శక్తి ఈ ధ్యానంలో ఉంది. అట్లా తుంటుకొని మళ్ళీ నువ్వు యాత్రలకు పోయి ఏడపోయి ముక్కుబులు చేసుకునే అవసరం లే, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని పరుగులు పెట్టిన అవసరం లే, ఎక్కడ పోయి గోడుగుండ్లు కొట్టుకునే అవసరం లే, ఏడపోయి నదుల్లో మునగని అవసరం లే, ఎక్కడ నువ్వు ఏమీ చేయని అవసరం లే.
నీ మనసుని ఈ శ్వాస పైన పెట్టి నువ్వు ధ్యానం చేసి శక్తినైతే నువ్వు నీకు ఏం కావాలో నువ్వు సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకో. అక్కడ దేవుడు కావచ్చు, నువ్వు పరమ పదవి పొందొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు, స్వర్గాన్ని పొందొచ్చు. ఈ పక్క ఇహంలో నీకేం కావాలో అన్నింటినీ కూడా నువ్వు సాధించుకొని నెమ్మదిగా హ్యాపీగా ఆరోగ్యంగా బతికేటటువంటి అవకాశము ఒక ధ్యానంలో మాత్రం. ఆ ధ్యానం మనం కానీ హెచ్చు తక్కువ చేసినామంటే మనకంతా హెచ్చు తక్కువ అవుతా వస్తుంది. నువ్వు ధ్యానం కరెక్ట్గా చేసుకుంటామంటే అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఆలోచించి ఆ ఒక పర్ఫెక్షన్ అనేది మన లోపల ఫస్ట్ రావాల. ఆ పర్ఫెక్షన్ అనేది రావాలంటే ఏం చేయాల, మన మనసు ఏమైపోయిందంటే ఈ చింద్రబింది అయిపోయింది. అది పుట్టినాపతి నుంచి ఊరంతా తిరిగి ఆలోచన చేసి అదేమైపోయింది, పీస్ అయిపోయి చెదిరిపోయింది అంతా. ఇప్పుడు ఇదేదో ఆలోచన చేస్తుంటామా, అంతలోపల ఇంకా ఆడుకోబెట్టింది. అది ఇప్పుడు వెనక కాలంలో మన మీద ఘటన జరుగుతుంది, దాని మీద ఇవి ఆలోచన చేస్తుంది. అదే అయిపోతే మళ్ళీ ఇంకా ఆడుకోబోతుంది, అదే అయిపోతే ఇంకా ఆడుకోబోతుంది. అది ఎక్కడుంటే అక్కడే, ఎవరు మనసు ఎక్కడుంటుంటే అక్కడ. ఆ మనసుని ఏం చేయాల, పర్ఫెక్షన్గా మన రూట్ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవాలంటే దాని మూలం ఎవరు, దానికి ఎవరు బాసు, ఈ శ్వాస. ఈ శ్వాసకు మనసుకు ఇద్దరు అన్నదమ్ముడు, ఒక మగము శ్వాస, ఒక పక్క మనసు. ఇద్దరు రూపాయికాయలకి ఎట్లయితే రెండు మగాలు ఉంటాయో ఆ మాదిరిగా శ్వాస ఓ పట్టుకుంటే ఓ పక్క మనసు. ఈ శ్వాసను పట్టుకునేసామంటే మనసు ఆటోమేటిక్గా ఆడేపడింది. ఎప్పుడైతే మనసు నీ దగ్గర పర్ఫెక్షన్గా నువ్వు చెప్పిన రూట్ ధ్యానం చేస్తుంటే అప్పుడు నువ్వు సంకల్పం ఏమైతే ఉందో దాన్ని కరెక్ట్గా అది అట్రాక్ట్ చేసే శక్తి డైరెక్ట్ దైవానికి లింక్ ఇస్తుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్ అక్కడ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ మనసు చూడేది శ్వాస వదిలేసి మన తలకాయలు ఏదో పాజిటివ్ ఫీచర్ అంతా పెట్టుకొని నువ్వు ఏమేమో థింక్ చేస్తే అసలు లేదు, నువ్వు ఆలోచన చేస్తే వచ్చేస్తుందా? అరే ఇది తప్పింది కదా. ఇప్పుడు బ్రేక్ లేని బండి మనం ఎత్తుకోకపోతే రోడ్డు పైన నువ్వు ఏడగాలంటే అది నిలుపుకోలేవు. అది పడిపోతే అది నువ్వు పడాలంతే. అది రోడ్లో పడుతుందో, గుంతలో పడుతుందో, లేదా ఇంకేడ పడుతుందో తెలీదు. ఆ బ్రేక్ లేని బండి మాదిరి అది పోయి దాని చేతిలో వెళ్ళిపోతుంది. అదే నీ మనసు నీ అథారిటీలో ఉంటే అప్పుడు నువ్వు నీకే ఆ బ్రేక్కి ఉన్నట్టు, ఆ బండికి నువ్వు బ్రేక్ ఆ బండి ఉంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పర్ఫెక్షన్గా నీ జాగ్రత్త పోతావు, నిలుపుకుంటావు, నీ కార్యం చూసుకుంటావు, మళ్ళీ అక్కడ బండి ఎత్తుకొని నేరుగా నువ్వు సేఫ్టీగా ఇంటికి వస్తావు. కరెక్టా? అటువంటి పర్ఫెక్షను ఈ ధ్యానంలో ఉంటుంది. ఆ ధ్యానాన్ని ఆ విధంగా మనము కంప్లీట్గా ఎన్నెన్నా ఉన్నాయి పొద్దున్న సాయంత్రం దయచేసుకొని మీకోసం నేను చెప్పేది నా కోసం అవసరంలే. నేను ఆల్రెడీ దేవుడు అయిపోయినా, నేను నాకేం అవసరంలే. మీరు చేసుకుంటే మీకు మంచిది. ఇట్లా మార్గం మీకు ఎవరు చెప్పరు, అసలు మీరు ఎక్కడైనా దొరకదు. అర్థమైనా? అందరూ ఉండే భ్రమలు ఇంకా ఎక్కువ పుట్టించి ఇంకా మిమ్మల్ని ఇటుకి ఆటికి తరిమే వాళ్ళే. ఆ అరుణాచలం ప్రదేశం పోతే నీకేదో మంచిది అవుతుంది, లేదా ఇంక ఆడుకోకపోతే కొండకు పోతే మేలవుతుంది, ఇంక ఆడుకోకపోతే ఇష్టా పుట్టించే వాళ్ళు జగత్ అంతా ఉండేది. నీలోనే ఉన్నాడు దేవుడు అని చెప్పారు గురువు అక్కడే. అర్థమవుతుందా? దాన్ని కైవారం తాత చెప్పింది, వేమన్నారు చెప్పింది. ప్రతి ఒక్క మహనీయులు అందరూ భగవద్గీత చెప్తా ఉంది. అర్థమైనా? భగవద్గీత వేరే ఏమీ చెప్పలా. దేవుడు 18 అధ్యాయాలు ల్యాండ్ అయ్యి నీ లోపల ఉన్నాయి. ఆ 18 అధ్యాయులు నువ్వే. అయినా నువ్వు ఎట్లెట్లా పోతావో అట్లా. అర్థమవుతుందా? అటువంటి జ్ఞానాన్ని చెప్పేవాడు గురువు. ఆ గురువు చెప్పేటటువంటి ఆ మార్గాన్ని తెలుసుకొని మనం జీవనం చేస్తే మనం ఈ విధంగా ఉన్నాం. ఇంకా హై లెవెల్కి బాగా మనం ఎట్లెట్లా ఉండాలనుకుంటామో అట్లట్లా బతకచ్చు. ఏమేమి సంపాదన చేసుకోవాలనుకుంటామో ఆ విధంగా సంపాదన చేసుకోవచ్చు. మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము, కుటుంబము అంతా బాగుంటుంది. మనం ఎప్పుడైతే మనం ట్రాక్ మీద పక్కకి పోతామో అప్పుడు ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా మనం పక్కకి వెళ్ళిపోతామో సమస్యలు కొన్ని మనమే తెచ్చుకుంటాం. అయ్యో ధ్యానం చేస్తే మాకేం మంచి కలగడంటే, ధ్యానం చేస్తే నీకు మంచి కాదు. నువ్వు పక్కకి పోయినావు, నువ్వు దావ తప్పినావు, ధ్యానం నువ్వు లేనావు, ట్రాక్లో నువ్వు పోలా. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, రాయచోటుకి పోతుంది. ఈ రోడ్డు ఇచ్చిపెట్టి నువ్వు ఈ రోడ్డు ఇంటి పోతే తపాలపల్లి రోడ్డు నుంచి రాయచోటుకి ఎట్లా పోతావు? పోలేవు, నువ్వు దావ తప్పినావు. అటువంటి పర్ఫెక్షన్ ఫస్ట్ ప్రతి మనిషి కూడా ఒక నిర్ధారణకు వచ్చేలా. ఏమి పొద్దున సాయంత్రం నేను ధ్యానం చేయాలి అంతే. అర్ధగంట ఒక గంట నీకు ఎంత సమయం చెప్తాను సమయం, అది ఒక పర్ఫెక్షన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం 3 బుద్ధలు గంట తింటామా లేదా? ఓన్లీ 3 బుద్ధలతో 2 బుద్ధలు తింటామా లేదా? దానికి ఏమైనా పర్ఫెక్షన్ లేకుండా ఏది పెట్టే తినేస్తామా? తినం కదా. నీట్గా వండుకొని దాన్ని బాగా శ్రీపాతం ఉండే పదార్థాన్ని తింటాం. అదేవిధంగా ధ్యానం కూడా సెట్ చేయండి కదా. దాంట్లో ఒక భాగం చేసుకోండి. మీ జీవితంలో ధ్యానం అనేది ఒక భాగం చేసుకోండి.
మళ్ళీ మీ రూట్ ఎట్లుంటుంది చూడండి. ఒక 3 నెలలు చేయండి, 3 మంత్స్ చేయండి, లేదా 6 మంత్స్ చేయండి, లేదా 41 days చేయండి. 41 days తర్వాత దాంట్లో ఏం రిజల్ట్ వస్తుందో చెప్పండి. ఆ రిజల్ట్ వచ్చే వస్తుంది. అది ఇసిపెట్టి మిగతా మీరు ఎన్ని ఎత్తిన రూట్లో అది మనసు ఎక్కడైతే చెదిరిపెట్టిందో పీసు అది సక్సెస్కి తక్కువ. మనసుని ఎవరైతే పర్ఫెక్ట్గా ఒక రూట్ తెలుసుకొని పర్ఫెక్ట్గా దాన్ని సంకల్పం పెట్టుకొని ఏ పనైనా చేయి, నువ్వు చదువు, ఇంకో పని చేయి, అన్నిటికీ కూడా అది నీకు సహకరిస్తుంది. అర్థమవుతుందా? దానికి మించిన మార్గం ఇంకోవట్లేదు. ఇంకా నేను ఏమని చెప్తాడు, మంచి చెప్తాడు, హృదయమందునున్న ఈసుని తెలియక శిలలకెల్ల మృక్కుయి జీవులారా, శిలలనేమియుండు ఈ జీవులందెగాక విశ్వదాభిరామ వినురవేమా అని చెప్తాడు. నీ హృదయంలో ఉండేటువంటి ఈ స్వరం, ఈశ్వరం అంటే ఊరు దైవం. ఈ స్వరం ఉంటేనే ఈ దేహం ఉంటుంది. ఈ స్వరం లేకపోతే దేహం ఉంటుందా? ఉండదు కదా. ఆ హృదయంలో ఉన్నటువంటి ఈ స్వరాన్ని నువ్వు తెలియక ఈ శిలలకెళ్ళ మృక్కు ఈ జీవులారా, దేవుడు నీ లోపల పెట్టుకోవడం మనం ఇంకోసలని మొత్తం శిలలనేమి ఉండు ఈ జీవులందేగాక. వీడేమన్నా అనుకుంటే వచ్చారు పట్టా ఉంది, వాడిని బిడ్డ కొట్టుకుంటే ఎత్తు కొట్టుకుంటే వాడేం చేస్తాడు పాపం. ఎందుకంటే చర అచర 2 రకాలు ఉంటాయి. జీవం ఉంటేనే జీవం లేని పదార్థాలు ఉంటాయి. జీవం ఉంటే పదార్థంలో దైవం ఆత్మ ఉంది. జీవం లేని పదార్థాలు అది లేదు. అర్థమవుతుందా? జీవం లేనటువంటి పదార్థాన్ని మనము లంఘిస్తాము. చూడండి, జీవం ఉండే పదార్థాలు నువ్వు కోరుకుంటే అది నీకు ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక గింజ తీసుకున్నావు, ఒక గింజ బీజ్ ఏదన్నా కానీ దాని లోపల దైవకణం ఉంటుంది. దాన్ని తిప్పి నువ్వు భూమిలో మలుస్తుంది. దాన్ని కొంచెం ఇట్లా మిల్లేసి, లేదంటే ఆ పెద్ద మీద ఏం చేసి దాన్ని ఎత్తి భూమిలో మలుస్తుంది. ఎందుకు? అది జీవం ఉండింది, నిర్జీవం అయిపోయా, దాంట్లో ఉండే కణము బయట వెళ్ళిపోయా, అది మలవదు కదా. అదే మాదిరిగా మన లోపల జీవకణం ఉండాలి ఆల్రెడీ. దీంట్లో నువ్వు ఏమైనా సాధించుకోవచ్చు. నువ్వు కోరిన వరం ఇచ్చేటాడు, ఏమన్నా నువ్వు ఏమన్నా కోరుకోపరా నేను ఇస్తానంటుంది. అదే నువ్వు జీవము లేనటువంటి దాన్ని చేసుకొని ఆడుండే పదార్థాన్ని నువ్వు ఏం చేసినా కానీ దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. అర్థం చేసుకోండి. అంటే మనకి ఈ మానవ జన్మ సిక్కినదే ఒక పెద్ద పుణ్యం, అదృష్టం, అది మహాభాగ్యం. ఈ మానవ జన్మలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేసుకోవాలా, ఏం చేసుకుంటే మనం సరిపోతాం, ఏం చేసుకుంటే మన కుటుంబం సరిపోతుంది, ప్రతి ఒక్కటి ఆలోచన చేసేటటువంటి శక్తి, ఆ జ్ఞానం అనేది నువ్వు తెలుసుకోకుండా బతికితే నీ నిష్ప్రయోజనం. జీవితం అంతా మనము కష్టాల పాలైపోతాము. ఎందుకు? నిద్ర లేస్తే కష్టాల గురించి జపం చేస్తూ ఉంటాం, పడుకునేటప్పుడు కష్టాలు ఇప్పుడు నిద్ర వస్తుంది తెలుదో ఎంత కష్టాలు జపం చేసి పడుకుంటాం. అదేమవుతాయి? ఒకటి ఎక్కువ అవుతాయి. ఆ ఎక్కువ అయ్యేదాని వల్ల నువ్వు ఆల్రెడీ ఏమవుతావు, దాంట్లోకి లయ అయిపోతావు. అర్థమవుతుందా? అప్పుడు దానికి పరిష్కారం లేనే లేదు. ఎందుకు లేదు? నీ లోపల నువ్వే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత పరిష్కారం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఆ పరిష్కారం కావాలంటే నువ్వు పర్ఫెక్షన్ అనేది, ధ్యానం అనేది చేయనే చేయాల. నీకెవరు ఎత్తిచ్చి గుండెలు ఎత్తి పెట్టినలా, నీకేం బరువు ఎవరు పెట్టినలా, అన్నీ ఎవరు పెట్టినారో మనమే పెట్టిన. మన సమస్యల కారణం ఎవరు? మనమే. మన కష్టాల కారణం ఎవరు? మనమే. మన కమిట్మెంట్ కారణం ఎవరు? మనమే. ఎవరు నెత్తి మన ఎత్తున పెట్టినారా? ఎవరు పెట్టలా. పెట్టుకునేది మనము. మళ్ళీ ఏడ్చేది ఎలా కదా? మనం పెట్టుకున్నాం కాబట్టి మనం మోయాలి, తప్పదు. మనమే మోసుకోవాలి. మనం చూసుకుంటే ఎవరు మోసాకేయాలి. ఆ మోయాలి అంటే ఏం చేయాల? నువ్వు పర్ఫెక్ట్గా ధ్యానం, అది ఇసిపెట్టి మిగతా ఏమి చేయొద్దండి. ఇంట్లో ఒక మనిషి ధ్యానం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా శాంతమైనటువంటి స్వభావం ఉంటుంది. అర్థమైనా? ఆ ఒక మనిషి ధ్యానం చేయకపోతే ఆ ఇంట్లోనంతా కూడా షార్ట్ టెంపర్, హెవీ పవర్. అర్థమవుతుందా? కోపాలు, అన్సెట్ వర్గాలు అట్లే ఇట్లా పొంగుతూ ఉంటాయి. దానికంతా ఎగిరెగిరి పడుతుంటారు. ఏమిటి ఎగిరి పడుతున్నాడంటే ధ్యానం లేదు, మనసు చెదిరిపోయింది. అర్థమైనా? నిదానం లేదు, ఓపిక లేదు, ఏవి దైవగుణాలు ఏదీ లేదు. అన్నీ అసెట్ వర్గాలే చేరుకునేసినప్పుడు
నీకు ఇంకా సమస్యలు నాకు ఏర్పడుతుంది. దానికి కారణం ఏమి? పర్ఫెక్షన్ లేదు, నువ్వే దావ జరగలేదు, నీకు ఆ మార్గం లేదు, దాన్ని సరిచేసుకునే శక్తి నీకు లేదు, ఆ మనసుని నిలబెట్టే శక్తి లేదు, ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచన చేసే శక్తి లేదు. అన్నీ కోల్పోయినాం మనం, అన్నీ కోల్పోయినాం. ఎందుకు? ఆ మనసు చెదిరిపోయింది, ఆ మనసు వేగం పెరిగింది. మామూలుగా మనసు కొన్ని లక్షల కిలోమీటర్ స్పీడ్లో పోతుంది, అయినా ఆ స్పీడ్లో పోయేటటువంటి మనసులో ఏ కార్యమో సాధించే కాదు. అరిసెట్ వర్గాలు కూడా దాని దాని స్పీడ్కి పోతూ ఉంటాయి. ఆ మనసుని ఎప్పుడైతే నువ్వు స్పీడ్ తగ్గించుకొని నువ్వు నిదానం చేసుకుంటావో అప్పుడు నీకేమవుతుంది? ఆలోచన చేసేటటువంటి జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు దానివల్ల నీకేమవుతుంది? నువ్వు ఏమేమి అనుకుంటావు అన్ని కార్యాలు నువ్వు సాధిస్తున్నా కూడా అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు పరిగెత్తిపోతాడు, వాడు ఏం చేస్తాడు? కొంత దూరం పరిగెత్తి పడిపోతాడు. అదే నిదానంగా పోతాడు, వాడు ఎంత దూరమైనా పోగలుగుతాడు, గురి ముట్టాడు. స్పీడ్గా పోయాడు ఒక అంత దూరం మంది నిలిచిపోతాడు. అదే విధంగా మనం కూడా మనసుని స్పీడ్గా ఆలోచన చేసుకొని పరిగెత్తి అని ఎనికితే ఏడోతో పడిపోతాం. అదే మనసు నిదానం చేసుకో, నువ్వు నీ గురి ముట్టే వరకు నువ్వు అక్కడగా నీకు ఏ తొందర రాదు. ఆరాంగా నీ గురి ఏముందో నువ్వు ముట్టావు. అటువంటి స్థితిని మన తలకాయలు మనమే తెచ్చేసుకోవాలి, మన బాడీని మనమే తెచ్చేసుకోవాలి. మన లిసిపెట్టి మనకి ఎవరుంటారు? ఎవరు చేసేస్తారు? ఇప్పుడు మన ఇంటి దేవుడు నన్ను పెట్టుకున్నా, మన పూజ చేస్తాం, ఆయన వచ్చి మనకి బుద్ధి చెప్తాడా? ఆయన మాట్లాడు, ఏం మాట్లాడు? దానికి ఏమన్నా మనం చెప్తాడు? కోటి బ్రాహ్మణుల కన్నా కోడి పుంజు మేలు, ఇంటి దేవుని కన్నా కుంటి కుక్క మేలు, గ్రామదేవత కన్నా గాడిద పిల్ల మేలురా, గ్రామదేవత కన్నా గాడిద పిల్ల మేలురా, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తాడు. ఒక కోటి బ్రాహ్మణ